ఆర్‌డీఆర్ 1162. ఈ రకాన్ని రుద్రూరు వరి 1162 అంటాము. ఈ రకం అనేది తెలంగాణలోని అన్ని ప్రాంతాల లోపల 2 కాలాలకు అనువైనటువంటి వరి రకము. వానాకాలంలో ఇది స్వల్పకాలిక రకము. 120-125 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. యాసంగి చూసుకున్నట్లయితే 130-135 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకము మనకి ప్రాణహిత జేజీఎల్ 11727, ప్రద్యుమ్న జేజీఎల్ 17004 అనేటువంటి 2 రకాలను సంకరం చేయడం ద్వారా అభివృద్ధి చెందినటువంటి రకము. ఈ రకం యొక్క గింజను గనుక చూసుకున్నట్లయితే 3.64 గింజ కలిగి ఉంటుంది. ఇది సన్న గింజ రకము. ఈ రకం యొక్క హెడ్ రైస్ రికవరీ చూసుకున్నట్లయితే 66.2% హెడ్ రైస్ రికవరీ ఉంటుంది. అంటే తక్కువ నూక శాతం కలిగి ఉంటుంది. మధ్యస్థ అమైలోజ్ కంటెంట్‌తో ఉండి అన్నము నాణ్యత అనేది చాలా బాగుంటుంది. ఈ రకము 3 సంవత్సరాల సిరిసంచి దశను పూర్తి చేసుకొని 2024లో విడుదల చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల సిరిసంచి దశలో ఈ రకము 6,696 కిలోలు ఒక హెక్టార్‌కి సగటు దిగుబడిని నమోదు చేయడం జరిగింది. వాడుకలో ఉన్నటువంటి చెరకు రకాలతో గనుక పోల్చుకున్నట్లయితే ఈ రకము 99.5% అధిక దిగుబడిని నమోదు చేసింది. ఆర్‌డీఆర్ 1162 అనేటువంటి రకము కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. అంతేగాకుండా మెడవిరుపు తెగులును, అగ్గి తెగులును, కంకినెలను కూడా తట్టుకుంటుంది.